హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వార్డెన్ వసంత 30లో 20 అని కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇది వెబ్సైట్ లో రిలీజ్ చేస్తే జనం వారం రోజులు సినిమా చూడు నిన్నే చూస్తా. నేనేం చేయాలో చెప్పండి. దట్స్ గుడ్. నేచురల్ గా అబ్బాయిలానే అమ్మాయిలకు వీక్నెస్లు ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ పబ్బుల్లో గడపాలని, పార్టీల్లో ఎంజాయ్ చేయాలని, హైఫై లైఫ్ అనుభవించాలని ఆశపడుతుంటారు. అటువంటి అమ్మాయిల్ని కన్విన్స్ చేసి మా దగ్గరికి పంపించావనుకో, వాళ్ళ అవసరాలు మేము తీరుస్తాం, మాకు కావాల్సింది మేము చూసుకుంటాం. నో, నేను ఆ పని చేయలేను. దీన్ని రిలీజ్ చేయమంటావా? వద్దు, నేను చెప్పినట్టే చేస్తాను. మావయ్య, ఇక్కడ ఏం లేనట్టున్నాయి. అవునమ్మా, నీ బ్రెయిన్ లాగా ఖాళీగా ఉంది. అయితే ఖాళీ చేసి వెళ్ళిపోదా? పిచ్చిదాన, బీరువాలో నగలెవరు బాత్రూంలోను హాల్లోను పెట్టుకోరు, బెడ్రూమ్లో ఉంటాయి. దీంతో తీద్దాం. మావయ్య, దీని తాళాలు ఎక్కడ దొరుకుతాయి? పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో దొరుకుతాయి. నేను వెళ్ళి తీసుకురానా? నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా, వాళ్ళని తీసుకెళ్తాను. చెప్పండి. ఇంట్లో ఏమి ఉండవనో చూసావు, ఎలా దగదగా మెరిసిపోతున్నాయో. నా సర్వీసులో ఎవడ బ్యూరో ఓపెన్ చేసినా వాడుకోవాల్సిన నిరోధులు, కాల్చుకోవాల్సిన సిగరెట్లు, కొడుకోవాల్సిన బట్టలు తప్పితే పట్టుమని 10,000 పెట్టుకున్న ఎదవ ఎప్పుడు తగలేదు. ఈ దెబ్బతో మన లైఫ్ సెటిల్ అయిపోద్దామా. ఈ నెక్లెస్ నేను పెట్టుకో. ఆడవాడికి ఇచ్చేదాకా అన్ని నువ్వే పెట్టేసుకో. ఎలా ఉన్నాను మావయ్య? పోయిన మీ అమ్మలాగా ఉన్నావమ్మా. అయ్యో, ఎవడి తలుపులు ఎవరు తీసారండి? సరిగ్గానే వేశానండి. ఇలా అడిగేవో లేదు, అలా వచ్చేసారు. పైనుంచి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నారు. రండి చెల్లెమ్మ, రండి. ఎవర్రా మీరు? రండి చెల్లెమ్మ, పాప మీకోసమే కలవరిస్తోంది. ఎవరా ఈ పాప? మీ పాపే, కనకం. నాకు తెలియకుండా ఇంత పెద్ద కూతురు ఎప్పుడు కన్నావే? ఎవరా మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, రైడింగ్ వచ్చాం. ఈ నగలు బ్లాక్ మనీ దొరికింది, సీజ్ చేస్తున్నాం. యు ఆర్ అండర్ అరెస్ట్. చేసేది నువ్వు అలా కొట్టాడేంటి? అబద్ధాలు ఆడావు, అందుకే కొట్టారు. ఏంటి అబద్ధం? మనం దొంగలం కదా, దొంగతనానికి వచ్చాం కదా. అవునా? ఇంకా ఏదో చెప్పావు. జ్ఞాపకం తెచ్చుకుని చెప్పు. అది కూడా ఈ నగలన్నీ అమ్మేసుకుని సెటిల్ అయిపోదాం అన్నావు కదా. అయిపోయిందా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? ఇంకేం బ్యాలెన్స్ లేదు. వాళ్ళకి బ్యాలెన్స్ ఉంది, మీరు కానీ. అమ్మా కనకమాలక్ష్మి, మావయ్య, మీ అమ్మా నాన్న పోతా పోతా ఆస్తులన్నీ అప్పులోళ్ళకి అప్పచెప్పేసి నిన్ను నాకు రుద్దేసి వెళ్ళిపోయారు తల్లే. నిన్ను పోషించడానికి నేను జేబులు కొట్టాను, జైల్లో పడ్డాను. అక్కడ పోలీసులు చెడ్డీలు ఉతికాను, వాళ్ళ ముడ్లు కడిగాను, దొడ్లు కూడా కడిగాను తల్లే. ఇన్ని బాధలు భరించి నీకు ట్రైనింగ్ ఇచ్చి పర్సలు కొట్టుకురామని పంపిస్తే పట్టాలు పోగొట్టుకుని వచ్చావు. ఓన్లీ ఫీల్డ్ కొత్త కదా అని ఇంట్లో దొంగతనానికి అసిస్టెంట్గా తీసుకెళ్తే అమ్మా నాన్న సెంటిమెంట్తో నా బెండు తీయించావు. నాకు ఆ వయసు అయిపోతుంది. కత్తిరి పట్టుకుందామంటే చేతులు ఉనికిపోతున్నాయి. మొన్న ఒకటి జేబు కత్తిరించబోయి ఏదో కత్తిరించేశాను, వాడేమో అక్కాయి కాడ అయిపోయాడు. నేను ఇంక నిన్ను భరించలేనే. నీ అమ్మ కడుపు మాడా. ఏదో పెంటే వద్దని చెప్పేది. ఏడోకమ్మా ఏడోకమ్మా, నేను చెప్పేది బుద్ధిగా విను. ఇక మనం హ్యాపీగా బతకాలంటే ఒకటే దారి, అది నీ పెళ్లి. నీ అదృష్టం ఆవరించి కాస్త కూస్తా అందంగా ఏడ్చావు. మల్లికా షరావతిలాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటేశ్వరరావులాగా తయారైపోయి ఏదో బాగా డబ్బును ఏదోని పట్టేసామనుకో, మనం హ్యాపీగా బతికేయచ్చమ్మా. నాకెవరు పడతారు మావయ్య? నీకేం తక్కువ బావా? మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉంటావు. అమ్మాయిలు ఈజీగా పడతారు. నాకెందుకు పడతారు? బుల్లి బుల్లి డ్రెస్సులకు పడిపోయే ఎదవలు బోల్డ్ ఎంతమంది ఉన్నారమ్మా. ఈ మధ్య అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? అబ్బాయిలకి అందం లేకపోయినా పర్లేదు, ఆస్తి ఉంటే పడిపోయేటట్టున్నారు. అవునా మావయ్య? అవునమ్మా, డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకే పడతారు. మరి మనకు డబ్బు లేదుగా. నువ్వు డబ్బున్నట్టు యాక్ట్ చేస్తావు, నేనేమో డైరెక్ట్ చేస్తా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందంటావా? జరుగుతుంది బావా. పొడుగు చుట్టూ వేసుకొని చెవుకు రింగెట్టుకొని ఎండిపోయిన బాడీ మీద 4 వాతలు ఎట్టుకొని 6 ప్యాక్ 8 ప్యాక్ అని సొక్క అయిపోయి తిరిగామనుకో, ఎంత రేంజ్ అమ్మాయినా సరే బెంచ్ గారు సొంగారుతో తెలుసా? తెలిసింది. అంటే ఇప్పుడు నీ రింగ్ ఎట్టుకుని వాతలు పెట్టుకోవాలా? అవసరం లేదు, కింద బూటు పైన కోట్ వేసుకుంటే చాలు.
సిస్టర్ కోసం ఎంతో మంది నేను వెతకాలి. కనకమాలక్ష్మి పడవ కార్లు వచ్చిందిరే. మనకు కావాల్సిన జంబల్ హట్ కూడా అది ఇంకెరగది. కళ్ళజోడు కళ్ళజోడు. ఓకే ఓకే. రైట్ కాదు లెఫ్ట్. నువ్వు ఇలా ఎడ్డి చూపులు చూస్తావనే నీకు నల్ల కళ్ళజోడు ఎట్టింది. అమ్మాయి అక్కడ కలద్దాలు పెట్టుకున్నారా? హ్యాతి అదిగో ఆ మడ్డోడు ఎవడో నీకు సిగ్నల్ ఇస్తున్నాడు. ఆ కళ్ళజోడు తీసి ఆడుకో నవ్వు పారి. హలో గుడ్ మార్నింగ్ సార్. బాబుకి ఇస్తున్నా నాన్నగారు ఫారం నుంచి. హలో డాడ్, ఇండియా వచ్చేసాను. నైట్ అమెరికా 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 అమెరికాకా? నో డాడ్, అమెరికా వస్తే బుష్ అంకుల్ వాళ్ళ అమ్మాయిని చేసుకోమని ఓహో గొడవ చేసేస్తున్నాడు. ఉష్ అంకులా పాపా, మనకు కావాల్సిన పుంజు దొరికింది. నువ్వు దూకేయి. ఒక్క నిమిషం. హలో, నేను మేడం గారితో మాట్లాడతానండి. మేడం గారు, మంగోలియాలో నల్లపిల్లలంతా గుడ్లు పాలు దొరక్క బేర్ బేర్ అంటున్నారంట. చందా అడుగుతున్నారు. ఎంత రాయమంటారు మేడం? ఒక 5 crores ఇది మరీ ఓవర్ చేస్తుందిరా బాబు. ఒక 5 crores ఇస్తానని చెప్పమన్నారమ్మా మేడం. 5 కోట్లు ఇచ్చిందే. ఈ మిస్ నేను చేసుకున్నాను చూడు. ఎళ్ళు ఎల్లే. నవ్వించాలి కానీ వెళ్ళి ఊపేయి. ఉప్పు. చూపులు కలిసి శుభే 7 అడుగులు. నెక్స్ట్ శుభలేఖ, ఆ తర్వాత శోభనం. ఎక్స్క్యూజ్ మీ, సేమ్ ప్రొఫెషన్. నీకు శాలరీ ఎంత? జస్ట్ 10 lakhs. సంవత్సరానికా? కాదు, వారానికి. ఏంటి షాక్ అవ్వలేదు? మీ శాలరీ ఎంత? 1 crore. షాక్ అయ్యావు కదా? ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను పిలిచారా? లేదే. మరి మీ చూపులు ఎందుకు నా వీపును తాకుతున్నాయి? ఇది ఇలియానా కదా అనాలి. ఏంటి? మీ చూపులు కూడా నాకు ఎక్కడెక్కడో తాకుతున్నాయి. One minute. Yeah. హలో డాడ్, ఇక్కడ హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది. నేను చెప్పింది క్లాత్ కప్పి ఈవినింగ్ కల్లా పంపించేయండి. ఓకే, థ్యాంక్ యూ డాడ్. ఏంటండి క్లాత్ కప్పి పంపించమంటున్నారు? కారా? కాదండి, మినీ ఫ్లైట్. ఇక్కడ లోకల్ గా ఉపయోగించుకోవడానికి పనికొస్తుందని. ఓ, మీకు మినీ ఫ్లైట్ కూడా ఉందా? మీకు లేదా? మినీ లేదు, లాడ్జ్ ఉంది. పిఏ మేడం, మార్నింగ్ టీవీ దగ్గర 2 కోట్లు పెట్టాను. అవి ఏమయ్యాయో తెలిసిందా? అవి గాలికి ఎగిరిపోతే పని మనిషి తుడిచేసి పెంట కుప్పలో పాడేసిందట. అమ్మయ్యమ్మో, ఇప్పుడు ఆ పెట్ట కుప్ప ఎక్కడుందో? ఊళ్ళో ఉన్న పెట్టకుప్పులన్నీ ఎత్తేద్దామా? మనకు అలవాటే కదా. అయితే పదా. ఆగా, ఈ పని అవ్వరుగా ఉండు. ఓహో. బై ద వే, నీకు పెళ్ళైందా? అదే లేదండి, మా ఫాదర్ 5,000 crores కట్నంగా వస్తుందని ఆ టిప్పు తుగ్గుల కూతురు చేసుకోమంటున్నాడు. మా డాడీ కూడానండి. హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ని చేసుకోమంటున్నారు. కానీ నేనే వద్దన్నాను. బాగా నల్లగా ఉంటాడని. నేను తెల్లగా ఉంటానండి. తెలుసండి, అందుకే మిమ్మల్ని చూడగానే నా మనసు పారేస్తున్నాను. ఇస్ ఇట్? ఐఎమ్ సో లక్కీ. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే గుళ్ళో పెళ్లి చేసేసుకుందామా? గుళ్ళోనా? సార్, 4 రోజుల క్రితం ఈ హాస్పిటల్ 3 అమ్మాయిలు మిస్ అయ్యారు. ఆ కేసు వివరాలు ఇంకా తెలియకముందే ఇప్పుడు ఈ హాస్పిటల్ వాడుకోవడం ఏంటి సార్ ఈ మిస్టరీ? మీరే అంటున్నారు. లెట్ మీ ఫైండ్ అవుట్. ఇది మర్డర్ గా భావిస్తున్నారా, సూసైడ్ అనుకుంటున్నారా? నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఏమీ అనుకోను. మీరు కూడా ఈలోగా తొందరపడి సొంత గాసిప్స్ రాసి బ్రేకింగ్ న్యూస్ లను వేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే? సార్, చెప్పండి సార్. ఎప్పుడు జరిగింది ఇది? సార్, సుమారుగా తెల్లవారుజామున 2-2:30 మధ్య జరుగుతుంది సార్. ఎనీ క్లూస్? సార్, ఈ లెటర్ మాత్రమే దొరికింది సార్. నేను ఇలా బలవంతంగా చనిపోవడానికి బలమైన కారణం ఉంది. కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళని ఏమీ చేయలేక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. చట్టమే వాళ్ళని శిక్షించాలి. సార్, ఈ వార్డెన్ రాసినవన్నీ నిజాలే కావచ్చు. ఈమె చావుకి అమ్మాయిలు మిస్ అవడానికి కారణం కూడా వాళ్ళే కావచ్చు. కానీ ఈ లెటర్ ఎవిడెన్స్ గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళే మామూలు వ్యక్తులు కాదు. సింగపూర్ నుండి సిటీ వరకు మాఫియాతో లింక్ పెట్టుకొని కూడా వాళ్ళు బిగ్ షాట్లుగా చలామణి అవుతున్నారు.
రాత్రంతా బాగా ఆలోచిస్తే మిమ్మల్ని చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది. మేడం కూడా అంతే. చెరువులో రాళ్ళు పడేసినట్టుగా డైమండ్స్ పడేస్తూ ఆలోచించింది. 5 కోట్లు నష్టం. ఇంకెలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మీరిద్దరూ అర్జెంట్ గా ఒకటైపోవాలి. అవునవును, మ్యాటర్ లీక్ అవ్వకముందు లీక్ అవడం అంటే అది అదే నా బ్యాక్గ్రౌండ్ లీక్ అయిపోతే TV9 వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తారు. పోలీసులు కూడా వస్తారు కదా. పోలీసులు ఎందుకు? అంటే అది నాకు సెక్యూరిటీ ఏమండి ఇప్పటికే ఆలస్యమైంది, ఇక దండలు మార్చేస్తున్నామా? చలవిడిగా మార్చుకోండి. మంత్రులు గారు మీరు ఇదిగోండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. వచ్చిన బొమ్మ తీసుకుని జేబులో పెట్టా కానీ చెయ్యి. ఎలా ఉందమ్మా నా ఐడియా? జీవితాన్ని మార్చేసి బాబు, హనీమూన్కి అందరం కలిసి మీ ఊరు ప్యారిస్ వెళ్దామా? వద్దులేండి. ఆ. అక్కడ అగ్నిపర్వతం పేరి ఊరిది రాలుతుందట, అందుకని మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికి వెళ్ళినా రాలేదు అదే బాబు, ఏంటది? బూడిద. అందుకే మీ ఇంటికి వెళ్దాం. వద్దులేండి, మీ ఇంటికి వెళ్దాం. కాదు కాదు, మీ ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దాం. నాకు 1 గంట టైం ఇస్తే స్టేషన్కి వెళ్దాం. చెయ్యి అబ్బాయి గారు అంబానీ ఫ్యామిలీ ఒక ఫోన్ కొట్టారంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది. పక్కడా మేడం గారిది ప్రిన్స్ ఫ్యామిలీ. కమిషనర్ గారు ఒక మిస్డ్ కాల్ ఇచ్చారంటే నువ్వు మిస్ అయిపోతావు. పీకేర్లే, మీరు పెద్ద స్టోర్పురం కేటుగాళ్ళు, వీళ్ళిద్దరూ బ్లేడ్ బ్యాచ్. దెబ్బ అయిపోయాం. మేము కూడా జంప్ ఎక్కడ ఎదవలో నీ వెళ్ళి పెట్టుకొస్తా. వద్దు నాయన, వీళ్ళ కార్లు కొట్టించింది మీరే కదా. ఇది నా కార్ కొట్టేశాడా? ఇదిగా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే ఆయన మన ఇద్దరిని స్టేషన్ లో పెట్టి కొడతారు. సైలెంట్ గా ఉండు. సార్, ఇది నా భార్య సార్. మేమిద్దరం దొంగతనాలు మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాం సార్. అలాగా, నీ భార్య అయితే ముద్దు పెట్టుకో. కౌగిలించుకో. ఏంటయ్యా మీ ఆవుల ఎక్స్ప్రెషన్ లేదు? అదే నాకు అర్థం కావడం లేదు సార్. ఏంటి? దీనికి సిగ్గులేదు సార్. ఏ? అంటే అదే దీనికి సిగ్గు కొంచెం తక్కువ సార్. తక్కువ? రాత్రి మీ ఇంటికి వస్తా. మీ కాపురంలో ఏదైనా తేడా ఉందనుకో, జీవితాంతం చెల్లబల్లి జైలు ఖైదీలతో కాపురం చేస్తా. మీరు తప్పకుండా రండి సార్, నేను వెళ్తాను సార్. నీ పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్ళి. తప్పకుండా చేసుకున్న వాడికి చేసుకున్నా. ఏంటది? ఏం లేదు సార్. కాయ రాజా కాయ 10కి 20, 20కి 40, 40కి 20 కాయ రాజా. మ్యాటర్ సీరియస్, లేపైకి. ఎరా మంగోలియాలో నల్ల పిల్లలు పాలు గుడ్లు లేక అల్లలాడిపోతున్నారా? ఇదేమో తండా కింద 5 కోట్లు రాసిచ్చేసిందా? నీ అమ్మ కడుపు మాడ. అబద్ధాలు 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 కూడా హద్దు బద్దు లేకుండా ఆడేశారు కదా. అది పర్లేదు బావా, వీళ్ళ పని మనిషి అంట 2 కోట్ల రూపాయలు ఊడ్చి చెత్తబుట్లో పోసిందట. అది నమ్మి చెత్తతో నెత్తినేసుకొని తిరిగే కదా. ఛీ! ఏరా, మీరు మాత్రం తక్కువ తిన్నారేంట్రా? డాడీ, పొల్యూషన్ ప్రాబ్లం గా ఉంది, లోకల్ గా తిరగడానికి గుడ్డ కప్పిన ఒక విమానం పంపండి అని ఫోన్ చేశారు. అవతల డాడీ అది ఎవడరా? ఇక్కడ అవుట్ గోయింగ్ లేదు, అవతల డాడీ ఎక్కడ ఉంటాడా? మావయ్య, మా ఆయన కోటీశ్వరుడు కాదా? కోటీశ్వరుడు కాదమ్మా, మళ్ళా జేబులు కొట్టేసేవాడు. దొంగ దొంగ రాసుకుంటే లాఠీ పడిందని పెద్ద చేప పడుతుందని గెలం వేస్తే ఈ జలగబడి జలగానకు ఈ ఎలక మొహం చూడు, 4 బయట వేస్తే నీ ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఇల్లుకి అలాగే బూడిద ఎత్తుకుంటాం, అలాగే పెళ్ళయ్యాక శోభనం చేసుకుంటాం. లోపలికి వెళ్ళి శోభనం ఏంటి చేసుకోండి. దీంతో శోభనమా? నేనా చస్తే చేసుకో. నేను చేసుకుంటా బావా, నాకేం పర్లేదు. రేయ్, ఆ పోలీసుడికి ఫోన్ చేశారనుకో, వచ్చి దగ్గరుండి లాఠీ పెట్టి చేయించేస్తాడు ఈ శోభనం. అక్కర్లేదు, రా తగలడు. ఏమండి, మీ దగ్గర ఇంకేమైనా పిల్లకాయలు ఉన్నాయా? పిల్లకాయలు లేవు కానీ లంకాయలు ఉన్నాయి. ఏం చేస్తున్నా? నేనా? నేను ముద్దు పెట్టుకుంటున్నాను. తొందరగా పెట్టుకో. పెట్టుకోనా? అయిపోయిందిగా, ఇక వెళ్ళు, నేను పడుకోవాలి. అయిపోయిందా? అదేంటే నీకేం అనిపించలేదా? అనిపించింది. ఏమని? నువ్వు పొద్దున పళ్ళు తోముకోలేదు. ఓరిన మామో, ఏమైంది? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ అవ్వదు. ఏ? అస్థి పంజరాన్ని కౌగిలించుకున్నా, నిన్ను కౌగిలించుకున్నా దానికి రియాక్షన్ ఒక్కలాగే ఉంది. ఎందుకని? ఎందుకంటే నీ మిస్సెస్ లో ఆడత్వం మిస్ అయింది. అంటే
అంటే నువ్వు జోకేస్తే నవ్వుతుంది, తిడితే ఏడుస్తుంది, నువ్వు ఎంత గోకినా దానికి దురదెక్కదు. న్యా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి ఒంట్లో వేడి హాట్ వాటర్ అయి ప్రవహించాలి, కోరికలే గుర్రాలై పరిగెత్తాలి. అమ్మా నాన్న అనడం మానేసి డార్లింగ్ డార్లింగ్ అని నిన్నే కలవరించాలి. అప్పుడే నీ కాపురం గట్టెక్కాలి. లేకపోతే నువ్వు దొక్కడానికి ఏదైనా టవర్ ఎక్కాలి. చూడు నాయన, 20 ఏళ్ల బరువును దింపుకుని నేను ఎత్తున పెట్టాను. ఏం చేస్తావో తెలీదు. అరటి పండుకి దొండ పండుకి తేడా తెలియని పిల్ల. ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు. నువ్వు దాని మనసు గెలువు, నాకు ఇంక సెలవు. వారిని అయ్యా, నా మగతనానికే మంగళారతి పాడేశారు కదరా నాయనా. వాట్ హ్యాపెన్ డాడీ? వై ఆర్ సో నర్వస్? ఈ సిటీ మొత్తంలో బ్రౌన్ షుగర్ సప్లై చాలా జరుగుతోంది. రోజు కొంతమంది కొత్తగా కాలేజీలో చేరే గర్ల్స్ని మత్తుకు బానిసల్ని చేసి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. ఎదురు తిరిగితే చంపేస్తున్నారు. ఈ స్కామ్లో చాలా బిగ్ హ్యాండ్స్ ఉన్నాయి. పట్టుకుందామంటే మా డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉన్నారు. దీన్ని బ్రేక్ చేయాలంటే బాబు పెట్రోల్ రేట్ ఎంత తగ్గించారు? 5 రూపాయలు రా. నీ అబ్బాయి 50 రూపాయలు పెంచుంటే సరిపోయి. ఈ జీపులు చేతులు తప్పావా? చచ్చిందే? మనల్ని బతికిచ్చింది. కోటీశ్వరుడు కూతురులా ఉందా? డైమండ్ నెక్లెస్ వేసుకుంటుంది. లేపేయ్. ఎవరా మీరు? నమస్తే సార్. మనేరియా కాదు, ఏడవండి. వసంత, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఏమైందయ్యా? లవ్ ఫెయిల్యూర్ సార్. బిల్డింగ్ మెచ్చి దూకారు. వాళ్ళ నాన్న జయప్రకాష్ రెడ్డి, వీళ్ళన్న సమరసింహారెడ్డి. వాళ్ళిద్దరి ఫ్యాక్షన్ గొడవలో పడిసావదు. ఇది వచ్చి వీళ్ళ లవ్ లో పడింది. అంతే, జయప్రకాష్ రెడ్డి కత్తి తీశాడు, సమరసింహారెడ్డి గొడ్డలు తీశారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోయేలోపు మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ మెచ్చి దూకారు సార్. వాడు బానే ఉన్నాడుగా? అదే అడుగుతున్నా, మీరు ఎప్పుడు వచ్చారు? అడ్డం పడ్డం రాళ్ళ గుట్ట మీద పడిపోయింది. మా వాడి గడ్డి లారీ మీద పడిపోయాడు. ఏయ్, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. అలాగే, మంచిగా ఇచ్చారు. పదండి, రా, లేపు. కాపాడండి! డాక్టర్ గారు, మీకు దండం పెడతారండి సార్. అమ్మా, పడతారా? ఏమయ్యా, ఆ బండి తీసుకురా. తొందరగా తీసుకురా. కొడుకు పెట్టండి, గ్యాస్ పెట్టండి, యూరిన్ పరీక్ష, రక్త పరీక్ష. ఏంటి ఏమైంది? ఆ పాపం బాత్రూమ్ లో జారి పడిపోయింది సార్. కాదు కాదు సార్, 4 లారీలు 2 సైకిళ్ళు గుద్దుకుని యాక్సిడెంట్ అయింది. ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదే. మీ ఇద్దరిలో తల మీద బలంగా ఎవరో కర్రతో కొట్టినట్టుంది. సరే, మీ ఇద్దరు లవర్సా? చిచి లేదండి. వీళ్ళ మేనమామ మేనత్త ఏలిచ్చిన కూతురు అండి. వీళ్ళ మేనత్త మేనమామ మూడు తూచని వెళ్ళిపోయాడు ఒక కొడుకండి. ఎందుకయ్యా అమ్మాయిని అనవసరంగా అలా కొట్టారు? ఇంతకు మీ ఇద్దరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నర్స్, ఇలా ఇరికిచ్చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం పదా. బెడ్ నెంబర్ 2 పేషెంట్ కి ఇంజెక్షన్ కరెక్ట్ గా ఇస్తున్నారా? ఎక్కడికి పారిపోతున్నారు? నర్స్, పోలీసులకు ఫోన్ చేసి మర్డర్ కేసు వచ్చిందని చెప్పి. నువ్వు ఆగక్క. చిచ్చి అలాంటిది ఏం లేదు సార్. హోటల్ ఎలా ఉంది? హాస్పిటల్. అదే హాస్పిటల్ ఎలా ఉందని ఓ లుక్ వేస్తా. సరే గురుగారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మిమ్మల్ని చూస్తే అమాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలెడతాను. మనం అమాయకుల్లా కనపడుతున్నామట. మన హిస్టరీ ఏంటో చెప్పు. డాక్టర్ గారు, మీరు అనుకున్నట్టు మేము అమాయకులేం కాదు. మేము మంచి ధనవంతులు ఇల్లు చూసుకుని వాళ్ళు నిద్రపోయాక 12 రాత్రి 12 నుంచి ఉదయం 6 దాకా గురక ఉద్యోగాలు చేసుకుంటాం. అంత డబ్బే మా దగ్గర ఉంటే మేమెందుకు సార్ మీ దగ్గర ఇలా ఏడుస్తా? సరే, ఓ పని చేయండి. పోలీసులకు ఫోన్ చేస్తే కేసు రాసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. పైసా ఖర్చు ఉండదు. అసలు నువ్వు ఎక్కడే డాక్టర్ చదివి? డాక్టర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయి, ఆ గొలుసు ఇచ్చే. ఏది? దాని దగ్గర కొట్టేసేమే. అది బొంగేం కాదు. సరే సార్, ఇదిగోండి సార్, అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్. మేము రాత్రి పగళ్ళు కష్టపడి కన్నాలేసే. సార్, డబ్బు సంపాదించి ఇది మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం సార్. ఉంచండి సార్. ఉంచండి అని ఊపుతావేంట్రా? తీసుకోండి. ఏంటిది? గోల్డ్? మీకు ఆ డౌట్ వచ్చిందా? నాకు కూడా ఇది రోడ్లు గోడేమో అనే డౌట్ వచ్చింది, కానీ కాదు సార్, నికార్సైన బంగారం. తీసుకోండి. నువ్వు వదలరా.
చిక్కక ఎక్కడికి పోతుందిరా చించలి చిత్కళాంజనం వేస్తా అఖండ భూమండలంలో ఎక్కడున్నా చూస్తా సకల క్షుద్ర శక్తి సంజాత జాపాలిక స్వాహా. ఈ కుంపట్లో పొగేసినంత మాత్రాన ఆ వీప్ మీద మచ్చున్న పిల్ల దొరుకుతుందంటావా? కరుణ శక్తి స్వాహా. ఓం ఫట్. మహానగరంలో మాయా వైద్యశాల చికిత్స పొందుతోందిరా చించలి. వెళ్ళరా కార్యం సాధించుకురారా కింకరా. ఫ్యామిలీ మొత్తం తిరగబోయింది. ఇదే సందని టీవీ కొట్టుకొచ్చారా? ఆ కొట్టుకొచ్చేదేదో ఎల్సిడి టీవీ కొట్టుకురావచ్చు కదరా. అదే తెద్దాం అనుకున్నా. LCD అంటే ఏంటి? ఇలాంటి డబ్బా టీవీ నీలాంటిది, ఎల్సిడి అంటే ఇడియోనో లాంటిది. ఆగనే బొమ్మతుందో లేదు చూద్దాం. హైదరాబాద్ లో మిస్టరీ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ డీసీపీ వాసుదేవన్ గుర్తు తెలియని దుండగుల చేతుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు. ఇటీవల తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఆయనకి ఒక కూతురు కూడా ఉంది. ఆమె ఆచూకీ కూడా తెలియడం లేదు. డీసీపీకి సంబంధించి కూతురు గాని బంధువులు గాని ఉంటే ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఎక్స్గ్రేషియా తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేయడమైనది. చూసావా బావా, బతికున్న ఏదో కన్నా పోయిన వాడే బెటర్. పోతా పోతా ఫ్యామిలీకి 10 లక్షలు ఇచ్చి వచ్చాడు. దేనికైనా అదృష్టం ఉండాలరా. మన కనకానికి అలాంటి తండ్రి ఉంటే మనకి ఎంచక్క అప్పనంగా 10 లక్షలు వచ్చాయి. చూసావా యదమోహం వేసుకొని ఎలా చూస్తుందో. అరే బావా ఇందాకేమన్నా నువ్వు మళ్ళీ చెప్పు. బతికున్నీడి కన్నా పోయిన వాడే అది కాదురా, తర్వాత ఏమన్నావు? ఓ అదే, అలాంటి తండ్రి మన కనుకుంటే అప్పనంగా మనకి 10 లక్షలు వచ్చాయి కదా అన్నారు. వీడి మామేంటే? అదేరా, ఆ పోయినోడికి మన కనకాన్ని కూతుని చేసామనుకో, ఆయనే కదరా నా మామ. ఎందుకు ఏడుస్తున్నారు? మీ నాయన పోయాడు. నాన్న ఎప్పుడో టికెట్ బుక్ చేసుకున్నాడుగా. తింగరా, కొంచెం బుర్ర బయట పెట్టి ఆలోచించు. ఆ పోయినోడే మీ నాన్న అనుకో. మా అమ్మ లాంటిది కాదు. అది కాదే, ఇప్పుడు ఆ పోయినోడే మీ నాన్న అనుకుని కాసేపు నటించామనుకో, మనకు 10 లక్షలు వస్తాయి. ఇది ఒకసారి నాయన అని ఏడువు. నన్ను బతిమలాడాలి. అబ్బా అలకలో కూడా అందంగా ఉంటావే. నాయనా ఆ కోమాలో ఉన్న అమ్మాయి బాడీలో మనీ పెట్టాలి. బాడీలో మనీ పెట్టడం ఏంటి? ఏయ్, ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. అలా మనీ పెడితే చచ్చి ఊరుకుంటుంది. ఎలాగూ చచ్చేదగా నువ్వు మనీ పెట్టు. అది నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఏయ్, నువ్వు గాని చెప్పింది చేయకపోతే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం. అర్థమైందా? మొదలెట్టు. మీరైతే నేను వెళ్ళిపోతాను. 10 లక్షలు ఊహించుకోలేదు. చేసి నువ్వు పైకి పొడిస్తేవా నాయనా? చిన్న పిల్లకాయ నుంచి పెద్ద పిల్లకాయ చేస్తేవి. కడుపులో కాయ కాయకుండానే పొడిస్తేవా నాయనా? ఆపండి మీ గోల. ఎవరు మీరంతా? సొల్లప్ప. இல்ல இல்ல நீ சொல்லப்பா. నా సొల్లు వాసన, నువ్వు సొల్లప్ప. இல்ல நீ சொன்னாதா கரெக்டா இருக்கும் அப்பா, நீ சொல்லு. ఏ తిరిగి ఎవరో ఒకరు సొల్లాడండి. ఆయన సొల్లుతారు, నేను ఏడుస్తాను సార్. சார் இப்ப நம்ம வாசுதேவன் போலீஸ்காரங்க இருக்காங்கல்ல, அவங்களோட ரிலேஷன் சார் நாங்க எல்லாம். அவரோட பொண்ணு, இவர் என்னோட புருஷனும், அவர் பெரியப்பா, சித்தப்பா. అబ్బాబు అవును, వాసుదేవన్ మీకేమవుతారు? మామ సార్, మామ. మరి ఇందాక సిత్తపాను మీకు తమిళ్ తెలుసా సార్? ఎనకు తమిళ్ నెలా తెలియండా? మాకంత నల్లగా తెలియదు కానీ కొంచెం తెల్లగా తెలుసు, అందుకే తెల్ల బట్టలు వేసుకుంటాను. పుడిసి తమిళనాడు సెటిల్. அதெல்லாம் விடுங்க சார். நீங்க அந்த பாடி கொடுத்தீங்களா, அந்த பாடியை தூக்கிட்டு போய் சேனம் பேட்ல తగల పెడతాను సార్. అవును, వాసుదేవన్ బంధువులని మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? అదంతా ఏర్పాటు చేసుకుంటాం సార్. సరే, బయట ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆ పేపర్లన్నీ ఆయనకి ఇచ్చేసి మార్చురీలో మీ మామ బాడీ ఉంది తీసుకెళ్ళండి. ఇది ఎప్పుడు వచ్చిన సార్? మీరు పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత ఓ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. నీదానా హామీ? అవసరమైతే సారి పడతాను అకౌంట్ నుంచి మన అకౌంట్ లోకి పూడుస్తాడు. వెళ్ళండి. అప్పుడు పోడు 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 అస్తి పోడు కన్నాలే ఇప్పుడు పోడు. ఇది నీ వాట, ఇది నీ వాట, ఇది నా వాట. ఏయ్, ఇక్కడ ఇక్కడ
ఎక్కడ్రా మా డాడీ బాడీ డాడీ బాడీయా ఏయ్ ఏ డాడీ వాళ్ళ డాడీదేగా ఆల్రెడీ తగలబెట్టేశాం. ఏహే, సావిత్రిని ఎవరిలో ఎరగదెత్తున్నావు గానీ ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు చూద్దాని కొత్త వాట కోసం వచ్చావా? అబ్బా! ఓరి నాయన. చంపేస్తాను. డబ్బుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా. ఛీ! ఓహో నువ్వు సెకండ్ సెటప్ కూతురువా? కాదు కాదు మా కనకమే సెకండ్ సెటప్ కూతురు. ఇప్పుడే మీ సంగతి పోలీసులకి చెప్తాను. మేడం తెలిసింది. ఏదో డబ్బు కోసం ఎక్స్ట్రా చేశాం గానీ నువ్వు ఇలా ఎంట్రీ ఇస్తావు అనుకోలేదమ్మా. నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పనుకో మా దినాలకు నువ్వు కర్మ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకో 10 రోజుల్లో డబ్బు వస్తుంది. అది తీసుకొని మీ చేతిలో పెట్టండి. దొంగల్ని ఎలారా నమ్మేది? హలో మేడం, మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి. మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గరే పడి ఉంటాం. అక్కర్లేదు, నేనే మీతో ఉంటాను. ఉండండి మేడం. నీ అబ్బా, ఒక దాంతో ఏగలకి వస్తున్నావు. ఇక రెండోది కూడానా? ఫైనల్ గో టు ద పోలీస్. వద్దమ్మా. తేడా జరిగిందో పోలీసులు మీ తాట తీస్తారు. అర్థమైందమ్మా. రేయ్ నిన్నేరా? కాదు నిన్నేరా. చెప్పండి మేడం. నా రూమ్ ఎక్కడ? ఇటు పక్క అమ్మ అయితే వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఎక్కడ చూసావు? ఒరే ఏం చూస్తుంటే టీవీలో సినిమాలో చూసినట్టుంది. కొంపతీసి ఆర్టిస్టా? నీ అబ్బా, ఆ రోజు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాం. మా ఆసుపత్రి కేసు. ఓ మనం పూసుకున్నాం. సారీ బేబీ సారీ. ఓ దొంగ. వదలండి డాడీ. జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపుతాను. I'll kill that bastards. ఏ డాక్టర్ నువ్వు మనిపెట్టిన అమ్మాయి ఎక్కడ? బెడ్ నెంబర్ 4 లో లేదా? ఆ అమ్మాయి కోమలో ఉందన్నావు. 6 నెలల వరకు కోమలో నుంచి బయటికి రాదన్నావు. నిజం? మై గాడ్, ఎలా తప్పించుకుందో తెలియట్లేదు. పోనీ ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరు జాయిన్ చేస్తారో అదన్నా తెలుసా? ఇద్దరు జాయిన్ చేసి వెళ్ళిపోయారు. అడ్రస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా దాన్ని కనిపెట్టడం? పేమెంట్ అడిగితే లాకెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇలాంటివి మోడల్స్ మాత్రమే వేసుకుంటారు. వెంటనే ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయి. ఆ మణి పెట్టిన అమ్మాయి మిస్ అయిందని ఫారిన్ లో ఉన్న డేవిడ్ కి తెలిస్తే నాకు వాచిపోతుంది. ఎలాగైనా దాన్ని మనం పట్టాలి. ఏమైంది మేడం? ఏమైంది? ఆడపిల్ల నిద్రపోతుంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కళ్ళకు రావాలి కానీ అంతేగాని ఇలా పాములు తల్లులు రావడం ఏంటా? Shut up. కల కాదు, నిజంగానే పావు వచ్చింది. ఇక్కడ కాటు అయిపోయింది. రాత్రులు పొట్టి షెడ్యూల్ వేసి పడుకుంటే మనుషులకే మతిపోతుంది. ఇక జంతువుల పరిస్థితి ఏంటి? వచ్చింది మగపామే అయి ఉంటది. నీకు నవ్వులాటగా ఉందా? నేను చెప్పేది నమ్మండి. సరే మేము నమ్మాం. మీరు హ్యాపీగా పడుకోండి మేడం. పదండి. మీకు తోడు ఉంటాను. పడుకుందా రండి. బాధకి. అంటేనే కొడుతుంది. మన ఫీలింగ్స్ చెప్తే చంపేస్తుందేమో. ఒళ్ళు జిల్లు మనడం లేదా? కాలు పుండు పడేట్టు ఉంది. వస్తే నీకు అసలు మూడే రాదా? వామ్మో. ఏంటిది? ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ చదువు. వాడికి గోగడం తప్ప చదవడం రాదు. నేను ఒక్క కొట్టాలేవు. రేపు శిల్పారామంలో ఫ్యాషన్ పెరేడ్ జరుగుతుంది. అందులో ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి. దానికి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏది అందులో అందరూ వంకరగా నడుస్తుంటారు. ఆ వంకర నడక మీకు వచ్చా? అవసరం లేదు. చెడ్డీలో ఐస్ ముక్కేసి అనుకో ఆటోమేటిక్ వంక నడక వచ్చేస్తుంది. దాన్ని క్యాట్ వాక్ అంటారు. ఎలాగైనా అందులో నాకు ఎంట్రీ కావాలి. అర్థమైందా? తప్పుతుందా? ఎక్స్గ్రేషియా. అంటే అది సినిమా పేరా? అదే నేను పోతే నీకు వచ్చే డబ్బులు. ఎప్పుడు పోతా? ఇప్పుడే పోతా. Oh my God! I got it!
ఆ అమ్మాయిని ఇంకోసారి రమ్మను. Yes, yes. Now, the final winner is Miss Honey. However, I'm feeling great now. Thank you. Excuse me, do you mind spending the night with me? With pleasure. నిన్ను సెలెక్ట్ చేసింది నేనే తెలుసా? తెలుసు రాష్ట్రపతి. నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని నీకు తెలీదు. ఐ లైక్ ఇట్. అంత నచ్చానా? చచ్చేంత. Come on. You want music? శివమెత్తిన నాగు బలమెత్తిన నాగు భగవంతిన నాగు ఇది పున్నమి నాగు శివమెత్తిన నాగు ఇది పున్నమి నాగు మై గాడ్, భయంకరమైన పాము కాటు వల్ల ఇతను చనిపోయాడు. హలో హలో డేవిడ్ భయ్య, నేను మధుని. విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? వాట్? విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? అప్సెట్ అవ్వకండి మేడం, వదిలేయండి. అప్సైడ్ అవడం ఏంటి? దిగులు పడకండి మేడం, దాని గురించి మర్చిపోండి మీరు. దేని గురించి? అదేనండి, ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసినోడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడుగా, పాపం ఆడే పైకి పోయాడు. వాట్? చచ్చిపోయాడా? ఎవరు చెప్పారు? చంపడం ఏమిటండి? ఏం లేదు, చచ్చాడుగా. చచ్చాడుగా. ఏమండోయ్, సాక్షి పేపర్ సాక్షిగా తెచ్చాడు. పాము కాటు వల్ల మరణించిన పారిశ్రామికవేత్త. అరే దీనికి ఏమైనా మెంటలా? నేను చంపలేదా? పాము కాటు వల్ల
వల్ల చనిపోయాడా? అసలేం జరుగుంటుంది? సొంఠల్లారా, ఎన్ని రోజులుగా ఆ నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. మీరు మణిపెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా. మరి ఇప్పుడు తెలిసిందిగా, ఆ కన్యను పట్టుకురండి. అలాగే తల్లి. విజయ్ పాము కాటు వల్లే చనిపోయాడు. ఇది అతని డెత్ సర్టిఫికేట్. అసలు ఏం జరిగిందిరా? ఆ మణిపెట్టిన అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. రే మధు, ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది? పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి. ఏట్రా ఒక్క ఎధవ రావటం లేదు? ఎలా వస్తారు సార్? కిందేమో పైకి దారిని బోర్డు పెట్టాం, పైకి వచ్చాక పరలోకం అని మీ నేమ్ ప్లేట్ పెట్టాం. ఇది చూసిన తర్వాత పోవాలనుకునేవాడు తప్ప రావాలనుకునేవాడు అవ్వడం రాడు. సార్ కస్టమర్ వచ్చారు. కస్టమర్స్ కాదురా ఎధవ, పేషెంట్స్ అనాలి. గుడ్ మార్నింగ్ సార్. ఆడా మగా కలిసి వచ్చారు. మీలో ఎవరు మాడా? అంటే అది అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. పర్లేదు, నోటితోనే చెప్పు. అయితే నేను చెప్తాను సార్. మా వాడు కాపురం బెడ్రూమ్ లో అంతా వన్ వే నుంచే నడుస్తుంది. పాప చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్. మా వాడి సెల్ లో ఛార్జింగ్ ఎక్కువై బ్యాటరీ పగిలిపోతుంది సార్. సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం. కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి ఆయనకి ఆయన వైపు నుంచి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? షాట్ అప్. ముందు అమ్మాయికి పదును పెట్టాలి. ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు. అంటే బల్లా మీద పడుకోబెట్టాలి కదా సార్. ఏమ్మా, నా వేలుతో నీ బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది? చాలా చికాగ్గా ఉంది. ఇక్కడ నొక్కితే కంపరంగా ఉంది. ఇక్కడ ఇక్కడ నుంచి మా వాడు నొక్కుతాడు సార్. ప్లీజ్ గో అహెడ్. నొక్కు నొక్కు నొక్కంగానే నా రాజా అనాలి. నొక్కు. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? కిటికితలుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇట్స్ ఓకే. ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది. ముందు నీకు వయా ఆగ్రా ఇస్తున్నాను. ఈ మధ్య జనం ఢిల్లీకి వయా ఆగ్రానే వెళ్తున్నారు. ఎస్ ఎస్. దీన్ని అమ్మాయి ముఖం మీద ఊదు. ఊదాక నీ పౌడర్ పైకి లేస్తుంది. ఆ అమ్మాయి నీ వెంట పడుతుంది. ఆల్ ద బెస్ట్. వస్తా సార్. ఏయ్, ఈ రోజు నీ ఆడతనానికి నా మగతనానికి సవాల్. మంచం మంచం ఇరిగిపోవాలి. చాప చినిగిపోవాలి. జై కాశ్మోరా దేవతలారా. మేడం ఏమండి? లేకండి మేడం, లేకండి. లేండి. ఓకేగా అండి? ఏమైంది? వీళ్ళందరినీ ఎవరు చంపారు? అమ్మో, చంద్రముఖి కజిన్ సిస్టర్ లా చేయాల్సింది చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు అమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇదిగో నువ్వు పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా, మనం ఓ చోటుకి వెళ్దాం. ఎక్కడికి? నీ చెప్తాక నువ్వు లోపలికి వెళ్ళి మార్చుకోనరా. వెళ్ళు. బయటికి వెళ్దాం ఉన్నావు మామూలుది కాదురా. అది తెలుసుకోవడానికే భూత ప్రేత పిశాచ భేతాళ ఓ మంత్రగత్తె దగ్గర తీసుకెళ్ళి. ఆ నాగు పగతో రగులుతోంది. వాళ్ళిద్దరిని చంపినట్టు మిమ్మల్ని చంపుతుంది. వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఆగండ్రా. ఏయ్, ఈ తాయెత్తు కట్టుకోండి. ఆ సర్పం మీ దరి చేరదు. కట్టుకోరా, నాకు అక్కర్లేదు. కట్టుకోరా సొంఠ, లేదంటే చస్తావు. క్షమించమ్మా, పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను. ఆ నాగు నుంచి నీకు ముప్పు లేదురా. మొత్తం రాళ్లతో కట్టారు కదా. అరే భలే కనిపెట్టావే. పద, నువ్వు పదమ్మా. ఓం హ్రైం క్రీం ఫట్ ఫట్.
ఏ డేవిడ్, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. ఎవరు కనపడరే అమ్మా? దండం అమ్మా. మీ శక్తి తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. అవునమ్మా. అసలు పనేమిటంటే తెలుసురా ఈ కన్య శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదూ? రావే బాలిక, ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన తాయెత్తు. మహాశక్తివంతమైనది. ఇది నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు, నిన్ను ఆవహించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు నీ శరీరం నుండి తీయరాదు. ఈ తాయి తొలగిస్తే తోలు తెగేది మాకే తల్లి. అమ్మా, ఎందుకైనా మంచిది ఆ గరుడ పక్షి ఏకతోనో తోకతోనో చేసిన తాయిత్తుంటే ఇవ్వండి, మొలతాడు కట్టుకుంటాం. అర్భకుల్లారా, ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి తినిరా. ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా. వచ్చే పౌర్ణమిలోగా దాన్ని మంత్ర దిగ్బంధనం చేస్తాను. అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి. అదే మీకు రక్ష. ఉంటాను తల్లి, లేకపోతే ఈ పౌను పక్కలో పెట్టుకుని మేము అడిగిపోతాం. ఇక్కడే ఉంటాం అమ్మా. ఇక్కడే ఉంటాం. ఎవరిది సిగ్నల్ ఇచ్చింది? ఇంకా రావట్లేదు. అన్నా, ఎవరు ఎవరు? నేనే అన్నా, నేనే అన్నా. ఎవరు అన్నా? ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా. వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా. నిన్ను కూడా చంపేసి ఆ 2 నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా. జాగ్రత్త అన్నా, జాగ్రత్త. నంబోద్రి, నంబోద్రి. నన్ను గుర్తుపట్టావా నంబోద్రి? నంబోద్రి, ఆ నాగకన్యని నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం నీ వంతు. ఆ మాంత్రికురాలు కర్జరిని, నా పార్ట్నర్ డేవిడ్ని నేను మట్టిలో కలిపేస్తా. ఒకే షాట్కి 2 బర్డ్స్. అప్పుడు ఆ 2 మణులు మన సొంతం అవుతాయి. ఏమంటావు? మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని. తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాలనాగై బుసులు కొడుతుంది. ఉసురు తీయాలని పడగ విసురుతోంది. ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ నాగును పట్టడం అసాధ్యం అంటావా? నమ్మి నంబూద్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవ్వరూ నట్టేట మునగలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూద్రి ప్రత్యేకత. రాబోయే అమావాస్యకి 15 విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది. అదే అదనుగా నాగును పట్టుకుంటాను. పట్టి తీరుతాను. మనం పట్టుకోవడానికో పట్టుబట్టి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా. జై రుద్రాణి రుద్రనేత్రిని. గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూద్రి. వచ్చే అమావాస్యకి
ఆ నాగిని వస్తుంది. ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి, వచ్చి తీరాలి. నీ మరణాన్ని వృధా కానివ్వను. మన లక్ష్యాన్ని నేను సాధించి తీరుతాను. ఆపాదమస్తక అష్టదిగ్బంధనాయ నాగిని. తప్పించుకోలేవు నాగిని. ఇది అష్టదిగ్బంధనమైన చక్రబంధం. దీని నుంచి తప్పించుకోవడం ఏ నాగిని తరము కాదు. నువ్వా కర్చరీ? నేను సాధించాలనుకున్న మణులను నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నంబూద్రి? కర్చరీ, మణులను ఆ మణులను మరిచిపో. అవి ఈ ఖర్జరీ సొంతం. నాకు దక్కని మణులను నీకు దక్కనివ్వను. కంచరి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? వాడిని ఎందుకు చంపావు? మంచి ఛాన్స్ మిస్ చేసావు. లాస్ట్ మినిట్ లో అంతా పాడు చేసావు. మూర్ఖ, తెలివి తక్కువగా మాట్లాడక. ఇది నాగకన్య చేసిన కుటిల మాయరా. సమయానికి నేను గ్రహించకపోతే వాడి స్థానంలో నువ్వు శవంగా పడుండేవాడివి. నువ్వు చేసిన నిర్వాకం చాలు. నీ ప్రాణాలు దక్కాలంటే నా స్థావరంలో ఉండు. పోతా. వావ్, భలే దొరికింది. కొంతమందిని చూస్తే మెల్ట్ అవుతారు, కొంతమందిని చూస్తే టెంప్ట్ అవుతారు. నీలాంటి దాన్ని చూస్తే అవుట్ అవుతారు. ఐఎమ్ అవుట్. ఆడకుండా అవుట్ అంటే ఎలా? ఐఎమ్ రెడీ. యు నాటీ. ఏయ్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్ ఆగు. Look into my eyes and say, you're gonna go my way. ఆగు. నిన్నే. నీకే చెప్పేది.
ఏంటి తాయి తీస్తావు? పాము వచ్చి చంపేస్తుంది. శృంగారానికి తాయెత్తులెందుకు, తైలాలు కావాలి గాని. నీ పార్ట్నర్స్ ని తలుచుకో, మనం పని మొదలు పెడదాం. వద్దు వద్దు. మళ్ళీ పాము అయిపోయింది. అంటే ఇది తెలిసే చంపుతోందన్నమాట. అయ్య బాబాయ్, ఇంకా చూస్తారంట్రా. అది వచ్చి కస్టమర్ కాటేసి లోపల మాంత్రికురాలకు చెప్పేద్దాం. పదండ్రా. పద పద పదండి. నీ టింగర్ పుచ్చి. అరే నువ్వు కాపలా ఉండే. నాకేం సౌండ్, పాము వచ్చి కాటేసి. ఆగండి. ఎందుకమ్మా మమ్మల్ని కూడా ఇలా చంపేసి ఎవరన్నా అడిగితే ఏమైందని అడుగుదాం అనుకుంటున్నావా? నీతో ఎప్పటికైనా డేంజరే. నువ్వు ఆడపిల్లవి కాదు, పాము పిల్లవి. పదండ్రా. ప్లీజ్ ఒక్కసారి భయపడకుండా నేను చెప్పేది వినండి. నాకేం జరుగుతుందో నాకే తెలియడం లేదు. మిమ్మల్ని చంపిన వాళ్ళని అంతం చేయబోతుంటే వాళ్లే పాము కాటుకు గురై చచ్చిపోతున్నారు. ఈ మిస్టరీ ఏంటో నాకు అంత చిక్కడం లేదు డాడీ. ఆ రహస్యం నేను వివరిస్తాను. సోదరి, భయపడకు. నా కారణంగా నీకు ఏ అపకారము జరగదు. ఒక కార్యసాధన కోసం నేను నా భర్త భూలోకానికి వచ్చాం. అలా నా భర్తని చంపారు. నా కార్యసాధనలో అడ్డు వచ్చిన వాళ్ళని చంపబోతుంటే చెప్పులు. ఓకే వచ్చేస్తుంది. చంపలేవు నాగచంద్రిక, నీ పగ నెరవేరదు. మహిమాన్వితమైన శక్తితో కూడిన ఈ దేహంతో నువ్వు అలాంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఇంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది. నాగాంశంలో పుట్టి వెన్నుపూస మీద రోమకల సర్పాకారంలో ఉన్న శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తే నువ్వు అనుకున్న కార్యం సిద్ధించడానికి నీకు ఒక దారి తప్పక దొరుకుతుంది. నాగరాజు ఆనతి ప్రకారం రోమకళ కలిగిన నీ దేహంలో ప్రవేశించే ప్రయత్నం చేశాను. నా భర్త మణిని నీ దేహంలో పెట్టడం వల్ల నేను నిన్ను రక్షించగలిగాను. కేవలం ఇది లోక రక్షణార్థం కోసమే కాని నిన్ను బాధ పెట్టాలనో వ్యధకు గురి చేయాలనో కాదు. నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని నాకు సహకరించు. చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, మానవాళికి మంచి చేయడానికి వచ్చిన నాగుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఈ నా కొడుకులు చంపడం న్యాయమా? ఇన్నాళ్ళు దొంగలుగా ఎందుకు పుట్టావా అని అనుకునేవాళ్ళం. కానీ ఆ భగవంతుడు మాకు కూడా మంచి పని చేసే అవకాశం ఇచ్చాడు. నీకు తప్పకుండా సాయం చేస్తాం. ఒసే నాగకన్య, నా స్థావరంలోకి వచ్చి నా రక్షణ వలయంలో ఉన్న నా మనిషిని చంపుతావు కదూ? నీ చర్మం ఒలిచి నా కాలు చెప్పులు చేసుకుని మాంసాన్ని రక్తవర్ణుడికి మహానైవేద్యం చేస్తా. నీ నెత్తి మీదున్న మణిని నా సొత్తు చేసుకుని తీరతా. అది నీ వల్ల కాని పని కర్జరి. నీది తుచ్చమైన క్షుద్ర శక్తి, నాది నిర్మలమైన దైవ భక్తి. పనికి మాలిన టక్కుటమారం విద్యలు 4 నేర్చుకున్నంత మాత్రాన పరమేశ్వరుని ఓడించగలననుకుంటున్నావా? ఏ విషపురుగా, ఈ ఖర్జరీ గురించి నీకేం తెలిసే? గాలి రూపంలో వచ్చి గోల చేయడం కాదు, కళ్ళ ముందుకు రావే. ఈ ఖర్జరీ శక్తి రుచి చూపిస్తా నీకు. నీ పరమేశ్వరుని ధిక్కరించి ప్రపంచాన్ని నా కాలి కింద తొక్కుతా. నోరు ముయ్యవే పాతకి. భవుడి దూషణ చేసిన నువ్వు బూడిద కాక తప్పదు. రాబోయే పౌర్ణమే నీ బతుక్కి అమావాస్య అయి తీరుతుంది. నీ చావు గురించే తెలియని నువ్వు మాంత్రికురాలివా? రేపే పౌర్ణమయ్యా. అమ్మాయి గారికి 23 ఏళ్లు నిండుతున్నాయి.
మన ఊరి దేవతను రక్షించుకునే ప్రయత్నం చేయాలి కదా స్వామి. ఆ దేవత కారణంగానే నా కూతురు నాకు దక్కింది. అవును, రేపు పౌర్ణమి. నాగమణికి ఎటువంటి ఆపద కలగకుండా మనం కాపాడాలంటే రేపు రాత్రి ఒక అమ్మాయి మీదకు నాగశక్తిని ఆవహింపజేయాలి. అలా చేస్తే నాగమణి ప్రాణాలకు వచ్చే ప్రమాదం నుంచి మనం కొంతవరకైనా రక్షించగలం. ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే స్వామి. ఏంటమ్మా నవ్వు? ఆ పాము మా విజయ్ని లోచన్ను చంపేసింది. ఆ మణులు మనకి దక్కుతాయా లేదా చెప్పు. భళిరా భళి, భూగోళం మన గుప్పెట్లోకి రాబోతోందిరా. కార్తీక పౌర్ణమి రోజు ఆ నాగు మన కంట పడకుండా మహాశివునికి మణులు నివేదించి మానవులకు మంచి చెయ్యాలని సంకల్పించిందిరా. ఆ ప్రయత్నాన్ని మనం ఆపాలి. ఇప్పుడేం చేయాలి? ఆ నాగమణులు మహాశివుని చెంతకు చేరకముందే ఆ నాగిని బంధించి ఆ మణులను మనం స్వాధీనం చేసుకోవాలి. పున్నమి గడియ దాటినా మణులు శివుని చెంతకు చేరినా ఆ నాగు లక్ష్యం ఫలిస్తుంది. మనం పడ్డ శ్రమ వృధా అవుతుంది. కావున ముందు దాన్ని ఎదుర్కోవడానికి 10 మందిని సిద్ధం చెయ్యి. రేపీ పౌర్ణమి. దాటిపోతున్నాయి. పూజకు ఆటంకం కలిగించండి. తపస్సు భగ్నం చేయండి. వెళ్ళండి. సకల క్షుద్ర శక్తి సంచాత ప్రపాలితాయ స్వాహ. నాగు పారిపోకుండా అష్టదిగ్బంధనం చేశానురా. ఇక చావో రేవో అది ఇక్కడే తెచ్చుకోవాలి. నాగుని పట్టి బంధించండి. మణులు మన చేతికి చిక్కేదాకా దాన్ని చిత్రహింసలు చేయండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఒకటి, 2, 3. నా ప్రయత్నం ఫలిస్తోందిరా. అదేరా ఈ ఖర్జరీ బుద్ధి కుశలత. నిరీక్షించు, విషయం అర్థమవుతుంది. 9, 10. ఇప్పుడు అర్థమైందా? ప్రతి నాగు మనుషులను కాటువేయటకు విసర్జించే విషయం మళ్ళీ కోరల్లోకి రావటానికి ఒక్క జాము పడుతుంది.
ఈ లోపు శక్తివంతమైన మహాపున్నమి అమృత ఘడియలు దాటిపోతాయి. మనులు మన సొంతమైన తరువాత ఈ మహాసర్పం మనల్ని ఏమీ చెయ్యలేదురా. ఇప్పుడు తెలిసిందా 10 మందిని ఎందుకు సిద్ధం చెయ్యమన్నాను? సూపర్ అమ్మా. ఇప్పుడు చూడరా నాగును ఎలా ఆడిస్తానో, దానిలోని మణిని ఎలా బయటకు తెస్తానో. తీయండిరా బూరలు. పూజించి పుణ్యమి నాగుని కాళకూటాన్ని నాలోన కనవే, నమ్మిన భక్తుల పలికి నాగనాదాలు నాలోన వినవే. ఓంకారమే నా కోరేదం, హాలాహలం నా ఆయుధం, పూరించన శంఖారావం చేస్తానులే నిన్నే అంతం. పంతాలు చాలించి పారిపోవే, పూజించి పుణ్యమి నాగుని కాళకూటాన్ని నాలోన కనవే, పూజించి పుణ్యమి నాగుని కాళకూటాన్ని నాలోన కనవే. అఖిల ధరణి శాంతి కొరకై సకల జనుల శుభము కోరి, నిఖిల జగతి ప్రగతి కొరకై త్యాగం చేసి తెగువ మారి, ప్రళయకాల విష విలయ తాండవము తలుపనున్న పురహరుని, అతి భయంకరుని శిథిలయంకరుని గరళ కందరుని హరుని, ఎదుటే నిలిచి దయతో కొలిచి శుభమే చేసి వరమే పొంది నన్ను బంధింపగని తరమా. పూజించే పుణ్యమి నాగుని కాళకూటాన్ని నాలోన కనవే. హరికి మణిమయ పాన్పుతానై, హరుని మెడలో ఆభరణమై, విలయ పశుపతి నిలయమైన పసిడి లోకం విడిచి నేడే, పంచభూతగతి మించి లోకము నశించకూడదని తలచి, నియమనిష్టతో మునుల చందముల తీరు మా తపము చెరచి, దివిని భూమిని గెలిచి నువ్వని మారణ హోమం చేయక తగదు, కల నిజమగునని సంబరపడకు. హే కర్జరి దుర్జని. ఏంటే చూస్తున్నావు? చంపుతావా? రావే, రా, చంపు, చంపవే.
శుభం భూయాత్. నాగిని, నీవు చేసిన ప్రయత్నాన్ని నేను మెచ్చాను. రాబోయే ప్రళయాన్ని తప్పక నివారిస్తాను.